పరితాపన. మనం భగవంతుణ్ణి కొలిచేటప్పుడు పెదాల మీద నామం ఉంటుంది కానీ మనసులో లోకపు ఆలోచనలు ఉంటాయి. నేను నీ దాసుడిని అని పైకి అంటాం కానీ లోపల అహంకారము, కోరికలు రాజ్యమేలుతుంటాయి. మనసు మాట ఒకటి కావాలి. భగవంతుని నామము, రూపము వేరు కాదు. నామస్మరణలో ఆనందం పొందాలంటే ఆ రూపంపై మనసు నిలవాలి. సూది బెజ్జంలోకి దారం ఎక్కాలంటే పోగులన్నీ ఎలాగైతే ఒకటి కావాలో భగవంతుణ్ణి చేరాలంటే మనసులోని విచ్చలవిడి ఆలోచనలన్నీ ఏకాగ్రం కావాలి. గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం సకల మంత్రాలకు మాతృక. ఇందులో ఉన్న 24 అక్షరాలు మన శరీరంలోని 24 శక్తి కేంద్రాలను ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం భక్తి మార్గమే కాదు, ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇది మెదడు తరంగాలను క్రమబద్ధం చేసి ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని మరియు సానుకూల శక్తిని పెంచుతుంది. ధియో యోన ప్రచోదయాత్ అంటే మన బుద్ధిని సన్మార్గంలో నడిపించమని ఆ పరమాత్మను కోరడం, జ్ఞానదీపాన్ని వెలిగించుకోవడం. అర్ధనారీశ్వర తత్వం. శివుడు అంటే నిశ్చలత్వం, శక్తి అంటే చలనం. మన లోపల ఈ రెండు శక్తులు ఉన్నాయి. సాధకుడు తన కోరికలను అదుపు చేసి శక్తిని వృధా చెయ్యకుండా ఉంటే అది వెన్నముక్క అడుగు భాగం నుండి సహస్రాన్ని చేరుతుంది. ఈ కలయిక జరిగినప్పుడు సాధకుడు ద్వంద్వాలకు అతీతుడై అర్ధనాదీశ్వరుడు అవుతాడు. అంటే పరిపూర్ణ సమతుల్యతను పొందుతాడు. శాంతి, జాగృతి మాత్రమే మిగులుతాయి. అనువనువు కొలువైన అమృతేశ్వరి, నా కర్మలను తొలగించే కరుణేశ్వరి. అమ్మను అయ్యను మనలోనే దర్శించుకోవాలి. ప్రతిరోజు కొద్దిసేపు శ్వాసపై దృష్టి పెట్టండి. మీలోని శక్తి పైకి లేస్తున్నట్లు భావించండి. భగవంతుణ్ణి పొందడానికి కావలసింది కేవలం పూజలు కాదు, నిష్కల్మషమైన పరితాపన.